పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీ సీఎం చంద్రబాబుకు రికార్డుల మీద ఉన్న యావ తప్ప పాలనపై ప్రేమ లేదు. రికార్డుల కోసం తప్ప ఇంకా దేనికోసం ఆలోచించరాయన. తండ్రి బాటలోనే నడుస్తున్నారు చంద్రబాబు తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రికార్డుల కోసం విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను వాడేసుకుంటున్నారు. ఆ రికార్డులు ఏమైనా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయా అంటే అదే లేదు. చంద్రబాబు అంటే పబ్లిసిటీ, పబ్లిసిటీ అంటే చంద్రబాబు. పావాల పనికి 10 రూపాయల ప్రచారం చేసుకుంటారు. అందుకే చంద్రబాబును ముఖ్యమంత్రిగా కంటే ఈవెంట్ మేనేజర్ గానే చాలా మంది చూస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రికార్డుల వేటలో భాగంగా నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించిన చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డు వచ్చిందని ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఇంకో గిన్నిస్ బుక్ రికార్డు కోసం మెగా పేరెంట్స్ మీటింగ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని, దాని ద్వారా రికార్డు సాధించాలని విద్యాశాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యంతరాలను తెలియజేశాయి. గిన్నిస్ బుక్ రికార్డు కోసం మెగా పేరెంట్స్ మీటింగ్స్ పెడుతూ ఉన్న కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవటం లేదు. నాణ్యమైన కిట్స్ ఇచ్చారా? మౌలిక వస్తువుల పరిస్థితి ఏంటి? టాయిలెట్స్ ఉన్నాయా? ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల పరిస్థితి ఏంటి? పురుగులు లేకుండా నాణ్యమైన భోజనం, ఇలాంటి వాటిపై గిన్నిస్ బుక్ రికార్డులకు వెళ్లాలని విద్యార్థి సంఘాల నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఉపాధ్యాయులను ఇతర పనుల నుంచి మినహాయించాలని, తద్వారా విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పని కట్టుకొని రికార్డుల కోసం పరితపించాల్సిన అవసరం లేదని, 100% రిజల్ట్స్ అన్ని స్కూల్స్ లో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే అదే రికార్డులు సాధిస్తుందని హితవు పలికారు విద్యార్థి సంఘం నాయకులు. ఈ పీటీఎం మీటింగ్స్ అనేటువంటివి బడుల్ని తీర్చిదిద్దేలాగా ఉండాలని నేను ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. ఆ విధంగా కాకుండా గిన్నిస్ రికార్డుల కోసం మీటింగ్లు పెట్టి మేము పెద్ద ఘనతను సాధిస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. గిన్నిస్ రికార్డు సాధించాల్సింది మీటింగ్లు పెట్టి గిన్నిస్ రికార్డు సాధించకూడదు. గిన్నిస్ రికార్డులు సాధించాల్సింది ఈ రాష్ట్రంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేదానిలో గిన్నిస్ రికార్డు సాధించాలి. అట్లాగే అక్షరాస్యత శాతం పెంచేదానికోసం గిన్నిస్ రికార్డు సాధించాలి. విద్యార్థులకి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించడం కోసం గిన్నిస్ రికార్డు సాధించాలి. మెగా పేరెంట్స్ మీటింగ్స్ పై విద్యాశాఖ అధికారులకు ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేఖ రాసింది. లేఖలో అనేక అంశాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులు సమాధానం చెప్పాలంటూ కోరారు. పిల్లలకు చదువు నేర్పించి వారి బంగారు భవితకు దారి చూపించమని కోరుతుంటే రికార్డ్స్ ఎక్కాలనే మీ ఆలోచన అందుకు వ్యతిరేకంగా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. ఆసర్ 2024 సర్వే నివేదికను సమీక్షించి లోపాలను ఎందుకు సరిదిద్దుకోలేకపోయారో తెలపమని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పలు రకాలైన ఫీజుల దోపిడీ నియంత్రణకు చట్టం అమలు చేయాలని, రాష్ట్రంలో విద్యా పరిరక్షణకు పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. అసలు పేరెంట్స్ సమావేశాలు అనేటువంటివి వరల్డ్ రికార్డులకి, గిన్నిస్ బుక్కుల్లోకి ఎక్కడానికి నిర్వహించేటువంటిది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి, విద్యార్థిని ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా ఫీజులు వగైరా వాటి వివరాలపైన అనేక అంశాలు తెలుసుకోవడానికి జరిగేటువంటి సమావేశాలు. ఈ నెల పేరెంట్స్, స్కూల్లో ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు ఆ యొక్క స్కూల్ మీటింగ్ జరిగితే కనీసం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అక్విడెన్స్ రిజిస్టర్లో సంతకాలు తీసుకోవాలి. అలాంటిది ఎంఈఓ గారే డైరెక్ట్గా పోయి పేరెంట్స్ మీటింగ్ జరగకపోయినా సరే ఎంఈఓల స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కు, కార్పొరేట్కు, రెసిడెన్షియల్ స్కూల్స్కు పోయి వీరే సంతకాలు తీసుకున్నట్టు బోగస్ సంతకాలతో కథా కమామిస్తూ నడిపించేటువంటి స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. విద్యారంగంలో మార్పులంటూ ఆర్భాటాలు చేస్తున్న ప్రభుత్వం విద్యను మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. గత ప్రభుత్వ హయాంలో సక్రమంగా అమలైన అమ్మ ఒడిని 1 సంవత్సరం ఎగ్గొట్టి 2వ ఏడు అనేక మందికి కోత పెట్టింది. నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు జగన్ ప్రభుత్వం మారిస్తే ఇప్పుడు మిగిలిన పనులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించి బోధనపైనే దృష్టి పెట్టించింది గత ప్రభుత్వం. ఇప్పుడు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా సాగుతోంది. రికార్డుల కోసం పరితపించే కూటమి ప్రభుత్వం ఆ తపన విద్యారంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్లటంలో మాత్రం పెట్టడం లేదు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించినప్పుడు ఆటోమేటిక్ గా రికార్డులు వస్తాయి తప్ప ఈ విధంగా పనిగట్టుకొని చేసే పనుల వల్ల ఉపయోగం లేదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.